హలో అండి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో నేనైతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అది కూడా ఏపీ కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ కోసం అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలామంది కూడా నాకు డిఎమ్స్ చేస్తున్నారండి. అసలు ఏపీ కౌశలం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అయితే నన్ను చాలామంది అయితే క్వశ్చన్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను మెన్షన్ చేశానండి, కామెంట్ చేయమని చెప్పేసి. వాళ్ళైతే నా ఇన్స్టా ఐడికి వచ్చి నాకైతే డిఎం అయితే ఎవరు కూడా చేయలేదు. సో డీటెయిల్గా అయితే నేను చెప్పలేకపోయాను వాళ్ళకి. ఎందుకంటే యూట్యూబ్ సెక్షన్లో కామెంట్స్లో మనము సింగిల్ లైన్ డబల్ లైన్ మాత్రమే రిప్లై ఇవ్వగలమండి. మనకి ప్రాసెస్ మొత్తం చెప్పాలంటే అవ్వదు కదా. అందుకని చెప్పేసి నేను నా ఇన్స్టా ఐడి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ల్యాగ్ లేకుండా ఏపీ కౌశలం ఎగ్జామ్ అంటే ఏంటి, అందులో ఏమేమి సెక్షన్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడైతే నోట్ చేసి పెట్టుకున్నానండి, మీకు క్లియర్గా చూపిస్తాను. నేను చదువుతాను చూడండి. ఏపీ కౌశలంకి అసలు ఎలా అప్లై చేయాలి. నెంబర్ 2, అప్లై చేశాక ఎలా రిజిస్టర్ అవ్వాలి. నెంబర్ 3, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ 4, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెంబర్ 5, మనకి ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ అనేటువంటిది ఎలా తెలుసుకోవాలనేటువంటిది నేనైతే మీకు డీటెయిల్గా ల్యాగ్ లేకుండా చెప్తాను చూడండి. ముందుగా ఎలా అప్లై చేసుకోవాలి అనే క్వశ్చన్కి ఇప్పుడు మనం చూద్దామండి. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే లైక్ డిగ్రీ ఆర్ బీటెక్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానివ్వండి, పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సచివాలయంలో వాళ్ళైతే అప్లై చేసేసి ఉంటారండి. మ్యాక్సిమము చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అడిగి తెలుసుకొని అప్లై అయితే చేసేసుకోండి. దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత అప్లై చేశాక ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి, ఏపీ కౌశలం ఎగ్జామ్కి అప్లై చేసుకున్నాక మనము లింక్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఎలా రిజిస్టర్ అవ్వాలంటే మీకు ఒక షెడ్యూల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక డేట్ అనుకోండి, పర్టికులర్ ఈరోజు ఎగ్జాంపుల్కి నెంబర్ 1 డేట్ అనుకోండి. మీకు ఒక 2 వీక్స్ 10 డేస్ బిఫోరే మీకు షెడ్యూల్ అనేది ఇచ్చేస్తారండి. ఒక 10 డేస్లో మీకు ఎగ్జామ్ ఉంది అలా అని చెప్పేసి షెడ్యూల్ ఇచ్చేస్తాడనమాట. ఆ షెడ్యూల్లో మీకు మార్నింగ్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ ఉంటుందా, పలానా డేట్కి అనేటువంటిది క్లియర్గా అయితే అక్కడ లొకేషన్తో సహా అయితే ఇచ్చేసి ఉంటారు. మీరు 1 డే బిఫోరే లేదంటే 2 డేస్ బిఫోరే ఆ సచివాలయం వాళ్ళకి ఇంటిమేట్ చేయాలండి. మాకు ఇలా ఎగ్జామ్ ఉంది, మేము పలానా డేట్కి వస్తామని అనేది ముందుగానే చెప్పుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఏర్పాట్లు లేకపోయినా కూడా వాళ్ళు అయితే చేస్తారు. సో అదనమాట. ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దానికి వచ్చి ఏంటంటే, మనకి ఏపీ కౌశలం లింక్ ఉంటుందండి. ఆ లింక్ ఎవరైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను డిఎం చేస్తాను. ఆ లింక్ ద్వారా ఫస్ట్ అయితే మనం ఆధార్ తోటి సైన్అప్ అవ్వాలండి. క్యాండిడేట్ లాగిన్లో మనం ఆధార్ తోటి సైన్అప్ అయిన తర్వాత మొబైల్ ఓటీపీ, తర్వాత ఆధార్ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందండి. తర్వాత మనకు ఒక సర్వే అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే లైక్ మనము మంత్లీ ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నాము, తర్వాత వీక్లీ ఎన్ని జాబ్ ట్రయల్స్ చేస్తున్నాము, తర్వాత మీకు ఒకవేళ జాబ్ వస్తే త్వరగా జాయిన్ అవుతారా లేదా, వితిన్ 24 అవర్స్లో అవుతారా లేదంటే ఇంకా టైం తీసుకుంటారా అనేటువంటిది, అలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి అక్కడ రావడం అయితే జరుగుతుందండి. చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటికి ఆన్సర్ చేయగలిగే విధంగానే ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఆ సర్వే క్వశ్చన్స్ అనేవి మినిమం ఒక 20 బిలో ఉంటాయండి. అవి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పార్షియల్గా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు పార్షియల్గా కంప్లీట్ అయిన తర్వాత మీరు సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి మీరు ఒక పాస్వర్డ్ అనేది ముందే పెట్టేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఆ పాస్వర్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఒకవేళ మీరు పాస్వర్డ్ చెక్ చేసుకునేటప్పుడు మీకు గుర్తుండకపోతే నోట్ చేసుకోండి, అదర్వైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా అయితే మాత్రమే దీనికి మీకు ఏంటంటే బాగుంటుందన్నమాట. ఒకవేళ మర్చిపోయారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ల్యాక్ ప్రాసెస్ అయిపోతుంది. సో పాస్వర్డ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. నేను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి. ఎవరు కూడా క్లియర్గా చెప్పలేదు. ఐ హోప్ నాకు తెలిసి చెప్పారేమో, నాకైతే ఆ వీడియో అయితే రీచ్ అవ్వలేదు. నేను మీకు అనేది క్లియర్గా చెప్తానండి. అసలు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటువంటిది నేను ఒక్క ముక్కలో చెప్పేస్తాను చూడండి. ఏం లేదండి, ఇప్పుడు నేను ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాను కదా, అక్కడ మీకు స్క్రోల్ చేస్తూ పోతే స్కిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఆ స్కిల్స్లో మీకు ఏ స్కిల్స్ అయితే అప్డేట్ చేసి ఉంటారో వాటి మీద నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇది డ్యామ్ షూర్ 100% నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏపీ కౌశలం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని లైక్ కోడింగ్, .NET, సి లాంగ్వేజ్, పైథాను, C++, ఒరాకిల్ ఇలాంటి కోడింగ్ లాంగ్వేజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. నేను వాటిని చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్, డిగ్రీలో సంథింగ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లేండి. కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఎందుకు వచ్చాయని చెప్పేసి, అంటే మాకు సబ్జెక్ట్స్ రూపంగా వచ్చాయి కానీ అంత ఇండెప్త్గా అయితే రాలేదు. కానీ వాటి మీద క్వశ్చన్స్ ఇచ్చేసరికి నేను చాలా ప్యానిక్ అయిపోయాను అనమాట. ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి. తర్వాత ఎగ్జామ్ అయ్యాక
కొన్ని డేస్ తర్వాత మా రిలేటివ్ ఒకరు మా ఇంటికి వచ్చారు. సో వాళ్ళైతే చెప్పారనమాట, ఎగ్జామ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నువ్వు చెక్ చేసుకోవచ్చు, నీ ప్రొఫైల్లోనే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. నేను చెక్ చేసుకున్నాను, అక్కడే మన స్కోర్ కూడా చూపించేస్తుందండి. నేను చూసిన తర్వాత నా స్కిల్స్ అనేవి నాకు తెలియకుండా అన్ని స్కిల్స్ అనేవి అక్కడ అప్డేట్ చేస్తున్నారు. సో నాకు తెలియదు వాటిలో, నాకు నిజంగా చెప్పాలంటే ఒకటో రెండో తెలుసు, మిగతా అస్సలకి తెలియదు. అలా వాటి వల్ల నాకు ఆ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. మీలో ఎవరైనా ఈ విషయం తెలియకపోయి ఉంటే తప్పకుండా మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు స్కిల్స్ ఏవైతే అప్డేట్ చేస్తున్నాయో అవన్నీ చూసుకోండి. అదర్వైజ్ మీకు ఆ స్కిల్స్ రావనుకోండి, అక్కడి నుంచి తీసేసి మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చో, లైక్ ఎంఎస్ వర్డ్ వచ్చా, ఎంఎస్ ఆఫీస్ వచ్చా, లేదంటే సి వచ్చా, పైథాన్ వచ్చా, జావా వచ్చా, ఏ స్కిల్స్ అయితే వచ్చో మీ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మీరు అక్కడ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎగ్జామ్లో ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా అలానే వస్తాయి. ఫస్ట్ 15 నిమిషాలు ఏంటంటే కమ్యూనికేషన్ రౌండ్ పూర్తి చేసుకోవడం చాలా మంచిదని అయితే నేను చెప్తానమాట. ఎగ్జామ్ మొత్తం 1 అవర్ ఉంటుందండి. మీకు మార్నింగ్ 11 AM స్టార్ట్ అయితే 12 AM కల్లా క్లోజ్ అయిపోతుంది. ఈ 12 AM లోపల మీరు 10:30కి సచివాలయంకి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ 10:30కి సచివాలయంకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటిమేట్ చేయండి, మాకు 11 AM ఎగ్జామ్ ఉందండి అని చెప్తే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేశాక మీకు ఫస్ట్ కమ్యూనికేషన్ రౌండ్ అయితే తీసుకోండి. నేను నా చిన్న సజెషన్ ఇదండి, వాళ్ళు ఎలాగానే ఒక పేపర్ అయితే అడగండి ఇస్తారు, ఒక A4 షీట్ ఏదో ఒకటి ఇస్తారండి. మీకు ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ రౌండ్లో ఎలా ఏంటి అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. కమ్యూనికేషన్ రౌండ్లో ఏం లేదండి, మెయిన్గా మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అది కూడా 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 15 నిమిషాల్లో ఒక్కొక్క క్వశ్చన్కి 5 మినిట్స్ మాత్రమే మనము ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. 5 మినిట్స్లో క్వశ్చన్ అక్కడ మనకి డిస్ప్లే అవ్వగానే మనం పేపర్ మీద రాసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు దేంతో స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మనం ఇలా రాసేసుకుని, వాళ్ళు ఇస్తారు కదండి పేపర్, దానిలో రాసేసుకునేసి మనము అది ఒక 2 మినిట్స్ అలా చదువుకుంటే మనకి ఇంకా 3 మినిట్స్ టైం ఉంటుంది కదండి. 1 మినిట్ రాయడానికి చూసుకున్నా, 2 మినిట్స్ ప్రిపేర్ అవ్వడం చూసుకున్నా, ఇంకో 2 మినిట్స్లో మనం చెప్పేయచ్చు. మనం మొత్తానికి 1 మినిట్లో మాత్రమే వీడియో రికార్డ్ చేయడానికి అవుతుందండి. 1 మినిట్ బిలో వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేయడానికి అవుతుంది. ఎగ్జాక్ట్గా నాకు టైం సెకండ్స్ అయితే గుర్తులేదు. 1 మినిట్ బిలోనే మాత్రమే వీడియో అనేది తీసుకుంటుంది. సో అలా తీసుకున్న తర్వాత ఆ 1 మినిట్ మీరు కెమెరా వైపు మాత్రమే చూస్తూ చెప్పానండి. కెమెరా వైపు తిరిగి చూడకుండా లేదంటే పక్కా చూసారంటే మాత్రము డిస్కంటిన్యూ అయిపోతుందండి మనకి, లైక్ కనెక్షన్ అనేటువంటిది. దానివల్ల ఏంటంటే మీకు రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలా అయితే ఎవ్వరూ చేయకండి, కెమెరా వైపు మాత్రమే చూడండి. మీకు హెడ్సెట్ ఇస్తారండి, వెళ్ళగానే హెడ్సెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. మీ వాయిస్ ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుందండి. మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే, తర్వాత ఏంటంటే మన కమ్యూనికేషన్ రౌండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఇంకా రిమైనింగ్ 45 మినిట్స్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. లైక్ చాలా మెంటల్ ఎబిలిటీ గురించి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను చెప్పాను ఇందాక సి లాంగ్వేజ్, పైథాన్ ఇలాంటివి అని చెప్పేసి మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా అక్కడ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుందన్నమాట. నేను మిస్టేక్ ఏం చేశాను అని అంటే, ఫస్ట్ టైము నాకు తెలుసు, నేను అవన్నీ సెర్చ్ చేసుకున్నాను. సెకండ్ టైం మళ్ళీ నాకు రీషెడ్యూల్ అయితే పడిందనమాట. మళ్ళీ ఎగ్జామ్ అయితే సెకండ్ టైం వచ్చింది. నేను షాక్ అయ్యాను, అసలుకి నేను ఫస్ట్ టైమే సరిగా రాయలేదు, మళ్ళీ సెకండ్ టైం నాకు షెడ్యూల్ వచ్చిందని చెప్పేసి నేనైతే షాక్ అయ్యాను. ఓకే పర్లేదు, అప్పటికి నేను ప్రొఫైల్లో అనేది నేను మీకు చెప్తున్నాను, నేను అక్కడ స్కిల్స్ అయితే అప్డేట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను అయితే నేను అనుకున్నాను అనమాట. కానీ నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. నేను 1 డే బిఫోర్ అనుకుంటాను స్కిల్స్ అన్నీ మళ్ళీ నాకు తెలిసిన స్కిల్స్ వరకే నేను అప్డేట్ చేస్తాను అనమాట. అప్డేట్ చేస్తున్నప్పుడు అంటే నాకు తెలిసిన స్కిల్స్ వేరు, నేను అప్డేట్ చేసుకునే స్కిల్స్ వేరు అనమాట. అంటే లైక్ నాకు ఇప్పుడు ఎంఎస్ వర్డ్ వచ్చు, ఎంఎస్ ఆఫీస్ వచ్చు, అలాంటివి కాకుండా నేను ఎంఎస్ అని టైప్ చేయగానే ఏదో వస్తుంది కదా, ర్యాండమ్గా పెట్టేశానండి. ఎందుకంటే నాకు టైం లేకుండే. అలా చూసుకోకుండా కొన్ని స్కిల్స్ అనేది నేను అక్కడ అప్డేట్ చేసేయడం అయితే జరిగింది. అలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్లో నేను ఏదైతే పెట్టుకున్నానో వాటి మీదే నాకు క్వశ్చన్స్ వచ్చాయండి. అలా రావడం చూసి నేను ఇలాంటి తప్పు స్కిల్స్ నేను అప్డేట్ చేసుకున్నాను అని చెప్పేసి చాలా బాధపడ్డాను. సో లాభం ఏం లేదు కదా. ఫస్ట్ 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఒకటి వచ్చేసి మీ ఫ్యామిలీ గురించి అడగొచ్చు మెయిన్గా, తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గురించి అడగొచ్చు, తర్వాత మీ ఫ్రెండ్స్ తోటి ట్రిప్కి ఎక్కడికి వెళ్ళారు ఏంటి, మీకు సోలో ట్రిప్ ఇష్టమా, సింగిల్ ట్రిప్ అంటే లైక్ ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమా, లేదంటే మీరు చూసిన బెస్ట్ ప్లేస్ ఏది డిస్క్రైబ్ చేయండి ఒక 2 మినిట్స్లో. మీ ఫ్యామిలీ మెంబర్లో మీకు మోస్ట్లీ ఎవరి ఇష్టం, ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్గా అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఏమైనా కావాలంటే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు తప్పకుండా అయితే మీకు మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను. అండ్ తర్వాత ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు మనం చూసాం కదండి. మీరు ఏ స్కిల్స్ అయితే పెడతారో ఆ స్కిల్స్లో మాత్రమే మీకు రిటన్ టెస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయండి. ప్రతిదీ అక్కడ మీకు ప్రిపేర్ అవ్వాలన్నమాట, అలా రాయాలి. సో ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడే నేను మీకు ఇది కూడా చెప్పేశాను అనమాట. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే
కొన్ని ఏంటంటే ఇప్పుడు అన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదండి, కమ్యూనికేషన్ రేడియో తర్వాత ప్రతి దానికి కూడా చాయిస్ ఉంటాయండి. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లు ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టొచ్చు. ఆ 4 ఆప్షన్స్లో కొన్ని రౌండ్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి ఒకటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఏ అనుకోండి ఆన్సరు, బి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే అంటే డబల్ ఆప్షన్, ట్రిపుల్ ఆప్షన్, 4 ఆప్షన్స్ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేటువంటిది కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఉంటుంది. అది మీరు గమనించుకొని అక్కడ టిక్ చేసుకుంటే మీకు చాలా బెటర్ అనమాట. ఇలా కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇలా కూడా మీరు పాయింట్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలి? ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్క్రోల్ చేసేసిన తర్వాత ఆ సిస్టంలోనే మీకు తెలుస్తుంది. అంటే మీకు ఏ గ్రేడ్ వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, C1 గ్రేడ్ వచ్చిందా, అసలు ఎలా ఏ గ్రేడ్ వచ్చింది అనేటువంటిది టోటల్గా 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అక్కడ మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో వీడియో అయితే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నేను ఎక్కువ ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇస్తాను. మళ్ళీ కూడా అది ఒక షార్ట్ వీడియో రూపంలో నేను మీకైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత దూరం చూసారు కదండి, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని ఒక యూజ్ అయ్యే 4 మందికి అయితే షేర్ చేసేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ బాయ్.